హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. వాళ్ళైతే మనందరికీ ఎవరైతే ఫ్రీగా దాదాపు 2,00,000 వరకు అయితే ప్రైజ్ మనీ అయితే గెలుచుకుందాం అనుకుంటున్నారో, సో మనకైతే వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకైతే రిలయన్స్ ఫౌండేషన్స్ నుంచి ఫ్రీగా అయితే స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవైతే మనకి కాలేజ్ స్టూడెంట్స్కి అయితే చాలా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఫ్రీగా స్కాలర్షిప్స్ అనేవి పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇవైతే మనకి ఫ్రీగా దాదాపు 2,00,000 వరకు ప్రైజ్ అయితే అంటే మనకి స్కాలర్‌షిప్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి, సో ఈ వీడియోనైతే ఎక్కడ మిస్ చేయొద్దు. సో మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి అండ్ ఆల్సో ఇలాంటి స్కాలర్‌షిప్స్ కూడా అయితే మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ అండ్ స్కాలర్‌షిప్ అప్డేట్స్. సో వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో అక్కడికి నుంచి అయితే మీరు వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ప్రముఖ రిలయన్స్ ఫౌండేషన్ నుంచి అయితే సో మనకి ఫ్రీగా స్కాలర్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాదాపు మనకి ఇక్కడ 2,00,000 వరకు అయితే మనకి స్కాలర్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. సో అండ్ ఆల్సో 6,00,000 ప్రైజ్ మనీ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సో మనకి ఇక్కడ రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు మనకి స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ అయితే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సో అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఎటువంటి డిగ్రీ చేస్తున్నా, ఎటువంటి బీటెక్ చేస్తున్నా వాళ్ళందరూ అయితే ఎలిజిబుల్ అనమాట. సో మనకిక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ చూస్తున్నాం ఇప్పుడు. సో మనకైతే ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి 6థ్ అక్టోబర్ కల్లా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనకిక్కడ ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఎవ్రీ ఇండియన్ సిటిజన్ అయితే అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో క్లాస్ 12 అంటే ఇంటర్‌లో అయితే మీకు మినిమమ్ 60% మార్క్స్ అయితే వచ్చుండాలి. తర్వాత మీరైతే రెగ్యులర్ ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ అయితే మీరు చేస్తూ ఉండాలి. అంటే మీరు ఎటువంటి డిగ్రీ చేస్తున్నా, లేకపోతే బీటెక్ చేస్తున్నా అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఫుల్ టైమ్ అయితే ఉండాలన్నమాట. తర్వాత మనకి హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ లెస్ థాన్ 15,00,000 పర్ ఇయర్. అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అంటే ఇన్‌కమ్ అనేది 15,00,000 పర్ ఇయర్ వరకు కంటే తక్కువ ఉన్నోళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆర్ 15,00,000 ఉన్నా సరే అప్లై చేయొచ్చు. సో మనకిక్కడ ప్రిఫరెన్స్ చూసుకున్నట్లయితే లెస్ థాన్ 2.5 లాక్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 2.5 కంటే తక్కువ ఉన్నోళ్ళు ఎవరు మీకు అప్లై చేసుకోకపోతే మీకు కూడా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ రాదని చెప్పి అయితే అప్లై చేసుకోకుండా అయితే ఉండకండి. ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. సో దీనికి సంబంధించి ఆన్సర్ ద మ్యాండరీ యాప్టిట్యూడ్ టెస్ట్. దీనికి సంబంధించి యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ యాప్టిట్యూడ్ టెస్ట్‌లో అయితే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే మనకిక్కడ స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ సెకండ్ ఇయర్ ఆర్ హైయర్ అని జెప్పేసి మనకివ్వడం జరిగింది. సో ఎవరైతే సెకండ్ ఇయర్ గాని, అంతకంటే ఎక్కువ ఇయర్స్‌లో ఉన్నోళ్ళైతే అప్లై చేయకూడదనమాట. సో మనకి ఈ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ అంటే ఎటువంటి డిగ్రీ అయినా, బీటెక్ అయినా ఫస్ట్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే అయితే అప్లై చేయాల్సుంటుంది. సో మనకి ఇది ఇంటర్‌లో పాస్ అయ్యి, ఇంటర్‌లో 60% మార్క్స్ వచ్చి ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే అన్నమాట. సో ఆల్ మేల్స్ అండ్ గర్ల్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆహ్, డిప్లొమా చేసిన వాళ్ళకైతే ఎలిజిబుల్ కాదు. ఇంటర్ పాస్ అయ్యి ఫస్ట్ ఇయర్ బీటెక్ గాని ఎటువంటి డిగ్రీ చేస్తున్నా సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రీగా మీకు దాదాపు 2,00,000 వరకు అయితే మీకు స్కాలర్‌షిప్ అయితే అందడం జరుగుతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ యాప్టిట్యూడ్ టెస్ట్‌లో గనుక మీరు పాస్ అయ్యి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఫ్రీగా అయితే మీకు స్కాలర్‌షిప్ అయితే పొందడం జరుగుతుంది. ఆ టెస్ట్‌కి సంబంధించింది కూడా అయితే మీరికి ఇక్కడ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే అప్ టు 2,00,000 అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఓవర్ ద డ్యూరేషన్ ఆఫ్ డిగ్రీ ప్రోగ్రామ్. సో మనకైతే డిగ్రీ చదువుతున్నప్పుడల్లా అయితే మీకు 2,00,000 వరకు అయితే మీకు స్కాలర్‌షిప్ అయితే రావడం జరుగుతుంది. సో మనకిక్కడ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, పర్మనెంట్ అడ్రెస్ ప్రూఫ్, తర్వాత క్లాస్ 10థ్, 12థ్ బోర్డ్ ఎగ్జామ్‌కి సంబంధించిన మార్క్ షీట్స్ అండ్ ఆల్సో
బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ కాలేజ్. కరెంట్ కాలేజ్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు చూసారా? సో, ఆ కాలేజ్ యొక్క బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ అయితే కావాలి. తర్వాత మనకి ఫ్యామిలీ ఇన్‌కమ్ ప్రూఫ్ బై గ్రామ పంచాయత్ ఆర్ సర్పంచ్ ఆర్ ఇన్‌కమ్ ప్రూఫ్ ఇష్యూడ్ బై తహసీల్దార్. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. తర్వాత మనకి అఫీషియల్లీ డిజేబుల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై రిలవెంట్ గవర్నమెంట్ అథారిటీ ఇఫ్ అప్లికబుల్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే డిజేబిలిటీ సర్టిఫికేట్స్ కూడా అయితే అప్లై చేయొచ్చు. అది నాన్ పీడబ్ల్యూడీ వాళ్ళకి అవసరం లేదు. సో, ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సుంటుంది. సో, ఇవన్నీ అయితే ముందులో అయితే రెడీగా పెట్టుకోండి. స్కాన్ చేసేసి. సో, తర్వాత హౌ టు అప్లై అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ నోట్ కూడా అయితే కంపల్సరీ చదవండి ఇదంతా. సో, తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రీగా స్కాలర్‌షిప్స్ అయితే పొందొచ్చు. సో, ఇక్కడ మనకి అప్లై నౌ అని కనబడుతుంది. సో, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే సైన్ ఇన్ విత్ గూగుల్ అయినా చేయొచ్చు. సో, ఇలా అయితే మీరు ఈ జాబ్స్‌కైతే అంటే ఈ స్కాలర్‌షిప్స్‌కైతే అప్లై చేయొచ్చు. రిలయన్స్ ఫౌండేషన్ నుంచి అయితే మనకి ఈ ఫ్రీగా స్కాలర్‌షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి హౌ ఆర్ రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్ పెయిడ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. మీకైతే మీ డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌లో అయితే మీకు పడతం జరుగుతుంది. స్టూడెంట్స్ బ్యాంక్ అకౌంట్‌లో అయితే. సో, మనకిక్కడ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్ మనకిక్కడ అసెస్‌మెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో, మీరైతే రిమోట్ మీ ల్యాప్‌టాప్‌లో అయితే రాయాల్సుంటుంది. అంటే మీ ల్యాప్‌టాప్‌లోనే ఎగ్జామ్ అనేది రాయాల్సుంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది. సో, దాంట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ అయితే ఫ్రీగా స్కాలర్‌షిప్స్ అనేవి పొందొచ్చు. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి ఫ్రీగా స్కాలర్‌షిప్ అనేది రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఫస్ట్ ఇయర్ బీటెక్ గాని, ఫస్ట్ ఇయర్ ఎటువంటి డిగ్రీ చేస్తున్నా సరే ఇదైతే అప్లై చేసుకోవచ్చు. సో, తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎలా ఖచ్చితంగా అయితే మిస్ అవ్వద్దు. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీరు గనక ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే చాలా మందికైతే రీచ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.